ఏమండి, కష్టాలు కొద్ది కాలమే ఉంటాయండి. గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? గొంగళి పురుగు ఇప్పుడు మీ దగ్గర ఎవరికైనా అలా వెళ్తుంటే, మీ ఒంటి మీద అలా వెళ్తుంటే బుచ్చగిస్తారు పనుకోమని. ఏం చేస్తారు? ఒక దెబ్బలా కొట్టేస్తారు. ఏమైపోతుంది? చీదరించుకుంటున్నాం. గొంగళి పురుగు అసహ్యంగా ఉంది. అసలు దాని దగ్గర కూడా ఎలా చీపురు కట్టబెట్టి కొట్టేస్తాం, పక్కకి లాగేస్తాం, చాలా చీదరించుకుంటాం. ఓపిక పట్టిద్దది. ప్రతిదానికి ఓ సమయం ఉంది. దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ రోజున పురుగు ఎలా మారితే సీతాకోక చిలుకలా మారింది. ఒకప్పుడు ఏ పురుగును చూసైతే చీ అని అసహించుకున్నావో, ఇప్పుడు అదే పురుగు కోసం నువ్వు పట్టుకోవడానికి పరిగెడుతున్నావు. దాని జీవితం మార్చేశాడు దేవుడు. ఓపిక పట్టాలి మార్చేంతవరకు జీవితాన్ని. ఈ లోపలే ఒకవేళ గొంగళి పురుగు చచ్చిపోయింది అనుకోండి, ఆ తర్వాత దానికి జీవితం ఉంటుందా? ఆ అందమైన పక్షి బయటికి రాగలదా దాని నుంచి? ఓపిక, సహనం, ఓర్పు చాలా అవసరం.